వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావుపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. బోలా శంకర్ తర్వాత ఏకంగా 2 ఏళ్లకు పైగా గ్యాప్ రావడంతో చిరు కంబ్యాక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అభిమానులు. అసలే మెగా ఫ్యామిలీ వరుస ఫ్లాపుల్లో ఉంది. గేమ్ చేంజర్ దారుణంగా దెబ్బకొట్టగా హరిహర వీరమల్లు ఇచ్చిన షాక్ నుంచి నిర్మాత ఏఎం రత్నం ఇంకా కోనుకోనే లేదు. ఓజీ హిట్ కావటం కొంత రిలీఫ్ ఇచ్చినప్పటికీ ఇంకా బలమైన ఇండస్ట్రీ హిట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ వచ్చాక అంచనాలు బాగా పెరిగిపోయాయంటే సమాధానం చెప్పలేము. ఎందుకంటే రెగ్యులర్ అనిల్ రావుపూడి స్టైల్ కామెడీ ఉన్నప్పటికీ సంక్రాంతికి వస్తున్నాం తరహాలో మైండ్ బ్లోయింగ్ అనిపించుకోవటంలో మన శంకర వరప్రసాద్ గారు తడబడ్డారు. వింటేజ్ చిరు పేరుతో హాస్యం పండించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన టైమింగ్ బయటపడింది తప్పించి హిల్లేరియస్ అనిపించుకునే అవకాశం ఇవ్వలేదు. చిరంజీవి నయనతార ప్రేమ కథ, విడాకులు, ఒక ముఖ్యమైన మిషన్ కోసం ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని పిలిపించడం ఇవన్నీ ఫార్ములా ప్రకారమే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో బీమ్స్ సిసిరోలియో పెద్దగా మ్యాజిక్ చేయలేదు. బాస్ బాస్ అంటూ హోరెత్తించడం తప్ప కంటెంట్కు తగ్గ బీజిఎం పడలేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే అనిల్ రావుపూడి ఉద్దేశపూర్వకంగా కంటెంట్ దాచి కేవలం కొన్ని శాంపిల్స్ మాత్రమే చూపించారా, లేక నిజంగా సినిమా మొత్తం అలాగే ఉండనుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. వెంకటేష్ క్యామియో ఎలా ఉండబోతుంది అనేది కూడా రివీల్ చేశారు. బాసు, వెంకీ అంటూ పరస్పరం చెప్పుకునే డైలాగులు వెరైటీగా అనిపించాయి. ఈ ఒక్క విషయంలో చిరి, వెంకీ ఫ్యాన్స్ ఇద్దరు హ్యాపీనే. పండక్కు పోటీ ఎక్కువగా ఉన్న తరుణంలో మన శంకర వరప్రసాద్ గారికి ముందు వెనుక చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. రాజా సాబ్ మీద అంచనాలు ఆకాశానికి తాకుతుండగా భర్త మహాశైలకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేస్తున్నాయి. అనగనగా ఒక రాజు భారాన్ని నవీన్ పోలిశెట్టి ఒక్కడే మోస్తున్నాడు. నిర్మాత నాగవంశీ ఫలితం పట్ల చాలా ధీమగా ఉన్నారు. ఇలా కాకుండా జననాయకుడికి పీవీఆర్ ఐనాక్స్ అండ దొరకటంతో ఏపీ, తెలంగాణలో సరిపడ స్క్రీన్లు ఇస్తున్నారు. ఇది భగవంత్ కేసరి రీమేక్ అని తెలుసు కాబట్టి మన ఆడియన్స్ లో అంతగా ఆసక్తి లేదు. ఇక మన శంకర వరప్రసాద్ గారికి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ మూవీ ఎంత సక్సెస్ అయితే వేసవిలో రాబోయే విశ్వంబరకు అంత ప్లస్ అవుతుంది, లేదంటే మార్కెట్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ కొల్లీని లాక్ చేసుకున్నారు మెగాస్టార్. ఆ తర్వాత దసరా, ప్యారడైజ్ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవన్నీ అయ్యేలోగా 2027 వచ్చేస్తుంది కాబట్టి ఆ తర్వాత ఎవరికి కమిట్మెంట్స్ ఇవ్వాలనేది నిర్ణయించుకోబోతున్నారు. రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు నాటి చిరంజీవిని తెర మీద చూపిస్తామని, చేస్తామని చెప్పి కూడా ఇప్పుడు అనిల్ మాటల్లో ఎంత నిజముందో వచ్చే వారం తేలిపోతుంది.